వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గం కోటగుట్ల మండలం లింగాపురం గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన ఉమ్మడి కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఈరోజు లింగాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారికి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారని, వారికి కమలం గుర్తుపైన, అలాగే పాకిరేపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారని, ఆవిడికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఉపాధి హామీ కూలీలతో సమావేశమై చెప్పారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జానకి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రెండు కళ్ళు వలె అందుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూటమి అభ్యర్థులు గెలిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని వారికి వివరించారు. కోటగుట్ల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించినట్లయితే మన షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుకోవడానికి అవకాశం ఉందని, మరియు మరిన్ని ఫ్యాక్టరీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీజేపీకి, టీడీపీకి ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగుట్ల మండల ఐటీడీపీ అధ్యక్షుడు పోలిపర్తి కుమారు, బీజేపీ నాయకుడు అప్పలరాజు, టీడీపీ నారాయణమూర్తి, ఎస్ రామకృష్ణ, ఎస్ అప్పలనాయుడు మరియు సీఎం రమేష్ బంధువులు చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మోడీ గారు అంటే కరోనా వచ్చిన తర్వాత చేసుకునే పనులన్నీ ఆగిపోయాయి. వచ్చిన తర్వాత మనం చేసుకోవడానికి పనులు లేక ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. కాబట్టి చాలా పేదవాళ్ళందరికీ కూడా తిండి ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. అదే వేరే దేశాల్లో అయితే ఒక్కో వ్యాక్సిన్ 10,000 నుంచి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉంటాయి దాని ఖరీదు. కానీ మన దేశంలో చాలా మంది, ఎక్కువ మంది పేదలు ఉన్నారు, ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది, అందులోకి మహమ్మారి చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ఘనత ఎవరంటే మోడీ గారిదే. అలాంటి నాయకుడు ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కమలం గుర్తు మీద సీఎం రమేష్ గారికి ఓటు వేస్తేనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కాగలరు. సీఎం రమేష్ గారు అంటే ఎవరో కాదు, ఆయన 2 సార్లు ఎంపీ చేశారు, చాలా పారిశ్రామికవేత్త, ఉత్తమవేత్త. ఆయన ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి మనకి పంపించినందుకు మనం నిజంగా మోడీ గారికి ఒకసారి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన రమేష్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు, మోడీ గారితో డైరెక్ట్ గా కూర్చొని ఏ విషయాన్ని సరే చర్చించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. మన రాష్ట్రంలో 2 ముగ్గురు మాత్రమే మోడీ గారితో మాట్లాడగలరు, అందులో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి వ్యక్తి మనకి ఇక్కడ ఎంపీగా వస్తున్నారంటే ఇక్కడ అందరూ ఉపాధి పనులకు వస్తున్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ ఉపాధి పనులకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మనకి సరైన జీతం లేక, లేదా ఉద్యోగాలు లేక చాలా మంది వస్తున్నారు. మనకి పిల్లలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మనకి ఇక్కడ మన మనలో ఒక్క ఫ్యాక్టరీ ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి మనకి పెద్దలు, తంగేడు వాళ్ళు అందరూ కూడా మనకి పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదో ఓట్లు వేయించుకున్నారు, ఏదో మనకి కోటా భీమనాలు అదో ఇదో చేస్తున్నారు తప్ప మనకి ఉపాధి కలిగించే విధంగా ఎటువంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోలేదు. ఫ్యాక్టరీ ముఖ్యం. మనకి చాలా మంది కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు మన లింగాపురం నుంచి ఉన్నారు. చాలా మంది ఉపాధి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మళ్ళీ సీఎం రమేష్ గారిని కల్పించుకుంటే మనం చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ రన్నింగ్ లో పెట్టగల దిక్కు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరూ చేయలేని పని అది. సీఎం కాదు, ఎవరు వచ్చినా అది చేయలేరు. అది మోడీ గారితోనే సాధ్యం. మోడీ గారితో మాట్లాడాలంటే మనం ఇతన్ని గెలిపించుకొని ఈ అత్యధిక మెజార్టీతో మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఫస్ట్ గుర్తు పువ్వు మనకి ఓటు ఇస్తారో, మనకి మన ఇల్లంటనే ఓటింగ్కి ఫస్ట్ ఓటు మనకి పువ్వు గుర్తుకి వేయాలి, తర్వాత కమలం, తర్వాత సెకండ్ సైకిల్కి, సెకండ్ గుర్తు సైకిల్కి వేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లీటర్ల ద్వారా పెంచుకునేదానికి ఇక్కడ రావడం జరిగిందండి. వీళ్ళ కష్టాలన్నీ చూడడం జరిగింది. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా, అక్క సిస్టర్స్ కూడా రావడం జరిగింది, రమేష్ గారి సిస్టర్స్ అంతా. క్యాంపెయిన్ ప్రశాంతంగా జరుగుతుందండి, బాగా జరుగుతుంది. ప్రజల నుంచి చాలా విశేష స్పందన ఉంది. ఎక్కడ చూసినా కూడా మేము చేసేది మోడీ గారే, మా కడుపు నింపింది ఉచిత బియ్యంతో మోడీ గారే, మా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి మా జీవితాలు కాపాడింది మోడీ గారే అని చెప్పడం జరిగింది. మాకు మళ్ళీ మోడీ గారే రావాలి ప్రధానిగా, ఈ దేశం అభివృద్ధి చెందాలని చెప్పడం జరిగింది. ప్రజలు వాళ్ళ విజ్ఞతతో, వాళ్ళ ఆలోచన శక్తితోటి
మళ్ళీ మోడీ గారికి కేంద్రంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో, ఇక్కడ ఎంపీ ఓటు సీఎం రమేష్ గారికి, ఎమ్మెల్యే ఓటు వంగల్పూడి అనిత గారికి వేసి వాళ్ళ భక్తి చాటుకుంటారని మేము ఆశిస్తున్నాం.